తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. శ్రీ శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ, ప్రతి సంవత్సరంలో దేవీ నవరాత్రులు వస్తూ ఉంటాయి కదమ్మా. ఇప్పుడు 30వ తారీఖు నుంచి శ్యామల నవరాత్రులు, చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, తర్వాత ఆషాఢంలో గుప్త నవరాత్రులు, ఆశ్వీజంలో శరన్ నవరాత్రులు. నవరాత్రుల్లో ఇన్ని రకాలుగా ఉన్నాయి కదమ్మా. నవరాత్రుల గురించి వివరించండి అమ్మా. తప్పకుండా తెలియజేస్తాను. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు రేపు మాఘమాసము, మాఘపాడ్యమి నుంచి నవమి వరకు కూడా రాజశ్యామల నవరాత్రులు. ఇది కూడా గుప్త నవరాత్రే. అసలు నవరాత్రి అంటే ఏంటో చెప్పుకుందాం ముందు. నవరాత్రులు అంటే ఏమిటి? నవరాత్రులు అంటే 9 రాత్రులు. 9 రాత్రులు. 9 సంఖ్య అమ్మవారికి చాలా ఇష్టమైన సంఖ్య అని చెప్పుకుంటూ ఉంటాం. అవునండి. ఈ 9 ఎందుకున్నాయి? సరే, అమ్మవారికి ఇష్టము అనేది ఒక వర్షన్ అయితే అసలు 9 ఎందుకున్నాయి? అవును కదా. ఒక్కొక్క గ్రహము 3 నక్షత్రాలకి అధిపతి కింద ఉంటారు. ఒక్కొక్క గ్రహము 3 నక్షత్రాలకి. మనకి ఎన్ని? 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు. చూడండి, 9 3 27. అలా ఒక్కొక్క నక్షత్రానికి 3 నక్షత్రాలకు కలిపి ఒక గ్రహము అధిపతి కింద ఉంటారు. మనము గ్రహశాంతి కూడా ఈ నవరాత్రుల్లో ఈ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల గ్రహశాంతి కూడా జరుగుతూ ఉంటుంది. అంటే అమ్మవారి ఆరాధన వల్ల అంటే నవరాత్రుల్లో జరిగే ఆరాధన వలన గ్రహశాంతి కూడా జరుగుతుంది. ఇలా జరగాలనే మనకి ఈ నవరాత్రులు పెట్టిన కారణం కూడా అది. శరణ్ నవరాత్రులతో ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులే కదా. ఇప్పుడు వినాయక చవితి అయిపోగానే భాద్రపదం అవగానే ఆశ్వీజ మాసం. అంటే వినాయక పూజతో మొదలుపెట్టి, చూసారా, విఘ్నాలు లేకుండా వినాయక పూజ, తర్వాత మళ్ళీ నవరాత్రులు, మళ్ళీ చూడండి ఇక్కడ నవగ్రహ పూజ, నవగ్రహ శాంతి, గణపతి పూజ, నవగ్రహ శాంతి, అలాగే దాని కార్తీక మాసం నెల రోజులు కూడా శివుణ్ణి అర్చించుకుంటాం. అవును కదా. చూసారా, వినాయక పూజ, గ్రహశాంతి, మంగళకరమైన శివుడి యొక్క ఆ శివకేశవులు కలిపిన మాసాన్ని అర్చించుకుంటాము. దామోదర మాసం. అలాగా తర్వాత వచ్చే మార్గశీర్ష మాసంలో కూడా ధనుర్మాసం చేసుకుంటూ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటాము. ఆ తర్వాతకు వచ్చేసరికి మాఘమాసానికి వస్తాం. ఇవి ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది పంచాయతనం అంటే ఏంటి కూడా మనము చెప్పుకుందాము. పంచాయతనము ఇది ఏంటి చెప్పుకుందాం. ఇప్పుడు మనం ముందు రాజశ్యామల నవరాత్రుల గురించి కూడా తెలియజేసుకుని, తప్పకుండా మాఘశుద్ధ పాడ్యమి నుంచి మొదలుపెట్టి మాఘశుద్ధ అంటే శుద్ధ అంటే శుక్లపక్షము, శుక్లపక్షములో వచ్చే నవమి వరకు కూడా ఈ రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి. రాజశ్యామల అంటే ఎవరు? రాజశ్యామల అంటే నవమి వరకు అంటారా, దశమి వరకు అంటారా? అంటే నవరాత్రులే కదమ్మా. మనకి ఎప్పుడైనా కూడా నవరాత్రులు పూజలు దశమి పండగ నవరాత్రి పూజలు దశమి ఎప్పుడు కూడా పండగ. అందుకని 9 రాత్రులు చాలా ముఖ్యమైనవి. రాజశ్యామలు అంటే ఎవరో కాదు, సరస్వతీదేవి. అమ్మవారి యొక్క రూపములు. ఈవిడి యొక్క ప్రస్తావన ఎక్కడొస్తుంది? లలితా సహస్రనామంలో వస్తుంది కదా. గేయ చక్రధారూఢ మంత్రిని పరిసేవిత. అంటే ఈ గేయ చక్రము అంటే శ్రీచక్రంలో ఒక ఆవరణ. ఒక ఆవరణ అది చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాము. అక్కడ ప్రస్తావన వచ్చింది అమ్మవారి యొక్క మంత్రి. మంత్రి అంటే ఎవరు? సలహాదారు. మంచి సలహాలు ఇస్తూ ఉంటారు మంత్రులు. అవునా? అవును కదా. ఎందుకు సలహాలు ఇస్తారు మంత్రులు? జ్ఞానానికి ప్రతీకలు. జ్ఞానానికి ప్రతీక. ఏదైనా కూడా చూడండి, రాజుగారి కన్నా ముందు మంత్రి గారి దగ్గరికే వెళుతుంది. ఎందుకు మంత్రి గారి దగ్గరికి? అంత జ్ఞాన సంపన్నులు. ఏదైనా కూడా వారు సాల్వ్ చేయగలరు. రాజుగారి సింహాసనంలో కూర్చుంటారు. పండితులు, విద్వాంసులు
వీళ్ళందరూ అన్ని తెలియచేస్తూ ఉంటారు కదా. అందరికన్నా ముఖ్యమైన వారు మంత్రి. అందుకే అవునండి, అందుకే గేయ చక్రధారుడా మంత్రిని పరిసేవిత. ఈ మంత్రిని దేవతకి అమ్మవారు అనామిక అనే ఉంగరం కూడా ఇచ్చారని చెప్పి అవునండి అంటారు. అవునవును, అనామిక అనే ఉంగరం ఇచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు. ఆవిడే ఈ రాజశ్యామల రమావాణి సేవిత అంటారు అమ్మవారిని. అవునా? రమ అంటే లక్ష్మీదేవి, వాణి అంటే సరస్వతీదేవి. అందుకే చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. జ్ఞానం ఎవరికి అవసరం లేదు, అందరికీ కావాలి. రాజశ్యామలాదేవి జ్ఞానానికి ప్రతీక. అందుకే చూడండి, కాళిదాసుకి నాలిక మీద బీజాక్షరాలు రాసిన దేవి శ్యామలాదేవి. అవునండి, శ్యామలా దండకం కాళిదాసే కదా రాసించారు. శ్యామలా దండకం రాసింది ఆయనే కదా. చూడండి, భార్య అమ్మవారు ఊరేగింపుకి వెళ్తారట. భార్య ఏం చెప్తుందంటే, ఈయనకి ఏమీ రాదు పాపం, కాళిదాస్కి పండితుడు కాదు, పండితుడు అని చెప్పి ఆవిడ నుంచి పెళ్లి చేస్తారు. ఒక పని చేయండి, మీరు అమ్మవారి ఈ సమయంలో ఊరేగింపుకి వెళ్తారు, మీరు గర్భగుడిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకోండి, అమ్మవారు తిరిగి వచ్చినప్పుడు తలుపు కొడితే నాకు విద్యని ప్రసాదిస్తే తప్ప నేను తలుపు తీయనని చెప్పండి. ఆయన అదే చేస్తారు. అదే చేసినప్పుడు అమ్మవారు ఏం చేస్తారు, నాలుక మీద బీజాక్షరాలు రాస్తారు. వెంటనే శ్యామలా దండకం చదువుతారు ఆయన. ఎంత అదృష్టవంతుడండి. అంత అంటే జ్ఞానప్రదాయిని శ్యామలాదేవి. ఈ శ్యామలలో రాజమాతంగి అంటూ ఉంటారు, రాజశ్యామల అంటూ ఉంటారు. రాజశ్యామలనే ఎక్కువ వింటూ ఉంటారు. మాతంగి అన్న మతంగి మహర్షి యొక్క పుత్రిక కాబట్టి ఆవిడ మాతంగి. చెప్పండి ఇంకొకసారి. మతంగ మహర్షి యొక్క పుత్రిక ఆమె, అందుకు కాబట్టి మాతంగి అయింది ఆవిడ. ఇందులో చాలా ఉన్నాయి, కానీ రాజశ్యామలగానే ఆవిడ్ని ఆరాధించుకోవడం ఉత్తమం కాబట్టి ఇక్కడ ఉచ్చిష్ట మాతంగి, రాజమాతంగి ఇలా ఉన్నాయి. అలాగే అమ్మవారిని 9 రోజులు 9 రకాలుగా అలంకరణ చేస్తూ ఉంటారు. లఘుశ్యామల, బాలశ్యామల, రాజశ్యామల, ఇలా చాలా రకాలుగా కూడా ఆవిడని అలంకారం చేసి 9 రోజులు ఎలా అయితే శరన్నవరాత్రులు చేస్తామో అలా అర్చించుకుంటూ ఉంటారు. ఇక రాజశ్యామల నవరాత్రులు ఎలా చేసుకోవాలి, మొత్తంగా చక్కగా అందరికీ వీలుగా ఉండేలాగా చిన్న శ్లోకం చెప్తాను. ఆ శ్లోకంతో మీరు 16 ఉపచారాలు చేసుకోవచ్చు. అలాగే మనకి రాజశ్యామల అష్టోత్తరం గూగుల్లో దొరుకుతుంది, అష్టోత్తరం చేసుకోవచ్చు. అంటే ఒక్క శ్లోకంతో ఇప్పుడు చెప్పానుగా మీకు శ్యామలా దండకము. ఆ శ్యామలా దండకంలోని ఒక శ్లోకంతో చక్కగా 16 ఉపచారాలు అమ్మవారికి 16 ఉపచారాలు ఒక్క శ్లోకంతో చేసుకోవచ్చు. ఎంత తేలికైన మార్గం చెప్తున్నారండి భక్తులకి. అని చక్కగా చేసుకోండి అమ్మా. చాలా చాలా జీవితంలో ఎటువంటి బ్లాకేజెస్, చాలా మందికి చాలా బ్లాకేజెస్ వస్తుంటాయి లైఫ్లో, అటు పర్సనల్ కానీ ఇటు ప్రొఫెషనల్ గా కానీ చాలా విఘ్నాలు వస్తూ ఉంటాయి. అడుగడుగునా అవే ఉన్నాయి కదా. ముఖ్యంగా ప్రొఫెషనల్ గా ప్రమోషన్లు ఆగిపోయిన వాళ్ళు కానీ, బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ రాజశ్యామల యొక్క ఆరాధన చేస్తూ ఉంటే, విద్య కూడా జ్ఞానప్రదాయనిగా ఆవిడ విద్యార్థులకు కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అమ్మవారు. అవునండి. ఒక్క శ్లోకం చెప్పుకుని ముందు నేను ఒక 3 శ్లోకాలు చెప్తాను, ఆ తర్వాత ఒక్క శ్లోకంతో సంపుటీకరణ చేసుకుని పూజ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందు రాజశ్యామలంటే ఎవరు చెప్పుకుందాం. చెప్పండి. నేను ఒకసారి మనం చెప్పుకున్నాం జగన్మాత వైభవంలో, శ్యామాయే కృష్ణుడు, కృష్ణుడే శ్యామల. అవునండి. శ్యామ చూసారా పేరే, సస్యశ్యామలము. అబ్బా ఎంత అద్భుతం అండి. ఈవిడ మన అనాహత చక్రాలో ఆకుపచ్చ రంగు పద్మములో ఉంటుంది అమ్మవారు. అవును, చెప్పారు మీరు. ఈవిడ అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. జ్ఞానాన్ని కూడా, ప్రేమ కాకుండా. ఎప్పుడైతే మన దగ్గర జ్ఞానము ప్రేమ ఉంటాయో సంపద ఆటోమేటిక్గా ఆకర్షితం అవుతుంది. అంతే కదండి. లక్ష్మీప్రదం జ్ఞానం ఉందనుకోండి మన దగ్గర, జ్ఞానంగానే సంపాదిస్తాం, జ్ఞానంగానే ఉంటాం, జ్ఞానంగానే మంచి మాట్లాడండి లక్ష్మి అంటూ ఉంటాంగా. ఈ జ్ఞానము, విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించే దేవత ఈ రాజశ్యామలాదేవి. ఈవిడ చెప్పానుగా సస్యశ్యామలము. సస్యశ్యామలము అంటే ఏంటి? ఆకుపచ్చని రంగు.
ఆకుపచ్చని రంగు. ఈవిడికి ఇష్టమైన రంగు ఏంటి? ఆకుపచ్చని రంగు. అసలు ఆ శ్యామలాదేవిని చూస్తేనే 2 కళ్ళు సరిపోవండి. చక్కగా వీణ వాయిస్తూ చిలక ఉంటుంది ఆవిడ భుజం మీద, పాశాంకుశాలు ధరించి అసలు ముగ్ధ మనోహరమైన రూపం రాజశ్యామల అమ్మవారిది. అసలు ఆ మూర్తిని చూస్తున్నా అర్చిస్తున్నా అంటే ఇంత భావన ఉండాలి. అలా చేసినప్పుడే ఆ యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఏదైనా భక్తి శ్రద్ధలతో చేసినప్పుడు మాత్రమే మనం పొందగలుగుతాము. ఇప్పుడు భక్తి శ్రద్ధ ముఖ్యం కదా, దేనికైనా కూడా భక్తి శ్రద్ధ అనే ముఖ్యం. ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే మనకి అన్ని అనుకూలంగానే అవుతాయమ్మా. తప్పకుండా నవగ్రహ శాంతి జరుగుద్ది అంటారా? నవగ్రహ శాంతి ఏ నవరాత్రికి పూజ చేసుకున్నా ముందు జరిగేది నవగ్రహ శాంతి. ఏ నవరాత్రికి చేసుకున్నా సరే చెప్పానుగా, ఒక్కొక్క గ్రహము 3 నక్షత్రాలకు అధిపతి. అందులో మనది ఏ నక్షత్రమైనా అవనియండి. 9 రోజులు చేసామంటేనే గ్రహశాంతి జరుగుతుంది. ఆ 9 సంఖ్య అందుకే అంత విశిష్టమైనది. ఇక ఏ నవరాత్రులు అవనియండి, రాజశ్యామలు అవనియండి, ఇటు శరన్నవరాత్రులు అండి, రేపు వచ్చే వసంత నవరాత్రులు, చైత్ర నవరాత్రులు, లలితా నవరాత్రులు. మనకు అసలు శాస్త్ర సమ్మతమైనవి శరన్నవరాత్రులు, లలితా నవరాత్రులే. ఇవి గుప్తంగా ఉన్నాయి. గుప్తంగా లలితా నవరాత్రులు, ఆ నవరాత్రులు ఉన్నాయి. రాజశ్యామల, వారాహి నవరాత్రులు గుప్తంగా ఉన్నాయి. గుప్త నవరాత్రులు. ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నాం, నేను ఉపాసనలో ఉన్నాను, నేను శ్రీ విద్యా ఉపాసనలో ఉన్నాను కాబట్టి నాకు ఆ మంత్రం ఉంటుంది, రాజశ్యామల మంత్రము. దానికి నేను పూజ చేసుకుంటాను, తర్పణం చేస్తాను. ప్రతిరోజు మన పీఠంలో కూడా హోమం జరుగుతుంది, రాజశ్యామల యాగం జరుగుతుంది 9 రోజులు. 9 రోజులు అద్భుతం. ఇది దీనివల్ల ఏంటి అంటే ఆ ఉపాసనలో చేసే వాళ్ళ విధి వేరేగా ఉంటుంది. అందరూ ఉపాసన తీసుకునే చేయాలని ఏం లేదుగా. అలా అని అమ్మవారిని పూజించద్దా? చేయాలిగా. అమ్మని అన్ని రూపాల్లో మనం పూజించుకోవాలి. శాంతంగా, సౌమ్యంగా, ఎటువంటి తామసిక భావాలు లేకుండా చక్కగా అర్చన చేసుకోండి. అమ్మ, నవరాత్రుల గురించి చాలా బాగా వివరించారు. ఎన్ని నవరాత్రులు ఉన్నాయి, ఏ విధంగా చేసుకోవాలి, నవరాత్రుల వల్ల ఏంటి శాంతులు పొందుతాం అన్నది చాలా చక్కగా వివరించారమ్మా. నమస్కారం అండి.